గాయస్ ప్రజెంట్ మనం అయితే ఎయిర్పోర్ట్ వచ్చేసాం. ఇదే ఇంటర్నేషనల్ మన తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రే ఎక్కడికా? ఏదే మన బండి ఇక్కడైతే పార్కింగ్ చేసాం. చెప్పు. అరే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. మనం ప్రజెంట్ వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. చూడండి గాయస్, నాడిపేటలో సడన్గా ఆటో బాబాయ్ ఆపేశాడు. వెనకాల ఏం వస్తుందో కూడా చూసుకోరు. ఒక్కరోజు చూసుకొని నడిపితే బాగుంటుంది. అందరినీ అనట్లేదు, కొంతమంది ఇలాగే ఉన్నారు. సో నాడిపేట బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. నాడిపేట నుంచి కొంచెం ముందుకి బస్ స్టాండ్ దాటగానే మనకు విశాల్ మార్ట్ అయితే ఉంటుంది. మనకి ఏదన్నా డ్రెస్సింగ్ షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. నాడిపేటలో కూడా మాకు విశాల్ మార్ట్ అయితే పడింది. సో గైస్, కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు ఫ్లైఓవర్ అయితే రీచ్ అయిపోయాము. కాకపోతే ఈ ఫ్లైఓవర్కి రీచ్ అవ్వడానికి నాడిపేట బస్ స్టాండ్ నుంచి ఒక 5 or 6 కిలోమీటర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. హైవే ఎక్కితే మాత్రం రోడ్ ఎక్సిడెంట్గా ఉంది. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో పోతుండగా మార్నింగ్ స్టార్ బస్సు కూడా యాక్సిడెంట్ అయిపోయింది. చూడండి, ముగ్గురు ఎక్కిపోయారు. సండే రోజు పోలీసు వాళ్ళు ఆపారు. మనల్ని కూడా ఆపుతారనుకున్నాను. ఎందుకంటే మనకు హెల్మెట్, రైడింగ్ గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమీ ఆపలేదు. ఇది వచ్చేసి మనకు అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కాకపోతే సడన్గా రోడ్ అనేది డైవర్షన్ ఇచ్చేసాడు చావాల్ రూట్లో. అందువల్ల మనకు ఇంతకుముందు అయితే నేను డైరెక్ట్గా హైవేలోనే వెళ్ళిపోయేది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ అయితే లేదు మనకు. ఈరోజు అక్కడ ఏదో వర్క్ జరుగుతున్న వల్ల మనకు డైవర్షన్ ఇచ్చాడు. సో గైస్, మనం మళ్ళీ హైవేకి అయితే చేరుకున్నాం. హైవే అయితే మామూలుగా లేదు గైస్, చాలా అయితే వండర్ఫుల్గా ఉంది. కొంచెం సైడ్ ఇస్తే మనం వెళ్ళిపోతాం. అన్న సైడ్ అన్న ఏంది చూడండి, మనకు ఎవరో ఒక అతను లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రైట్ డివైడర్ అయితే క్రాస్ చేస్తూ ఉన్నాడు. కొంచెం కార్ అతను కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఓకే వెళ్ళిపోయాడు, మనం ఇంకెళ్ళిపోవచ్చు. క్రాస్ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సింది రైట్ సైడ్ చూసుకొని, ముందు వెనక చూసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనకు చూడండి, రైట్ సైడ్ మనం ఇట్లా వెళ్ళబడలేదు. ఇది కాళహస్తి లోపలికి డైరెక్ట్ హైవే కూడా ఓపెన్ చేసాడు. ఇది స్టార్టింగ్లో స్పీడ్ బ్రేకర్ కూడా కొంచెం స్లోగా పోవాల్సి వస్తుంది. హైవే మాత్రం యాక్సిలరేట్ చేశాడు. కాకపోతే ఒక 2 దిగళ్ళు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొత్త బ్రిడ్జ్ అన్నమాట, ఇంతకుముందు పక్కన ఉండింది. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో శివాలయం, కాళహస్తి దేవాలయం మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, మనం కాళహస్తి కూడా ఒకసారి విజిట్ చేయాలి. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉన్నాను, నాకైతే వీలు పట్టలేదు. మనకేంటంటే ఈ డైరెక్ట్ ఈ ఫ్లైఓవర్ కూడా ఇచ్చేస్తే మనకు కాళహస్తి టౌన్లో పోయి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు తిరుపతి నుంచి వచ్చే తిరుపతి కాళహస్తి ఎంట్రన్స్ అనమాట. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మనం చూడండి, మనం ఇట్లా టౌన్లోంచి వెళ్తే ఇంచుమించు ఒక 45 minutes కానీ మనకు టైం పడుతుంది. ఏంటంటే పిలిగ్రమ్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అందులో నేను సండే రోజు పోతున్నాను, చాలా హెవీగా ఉంది. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. చూడండి ఎలా వస్తున్నాయో వెహికల్స్. మనం కొంచెం చూసుకొని క్రాస్ చేసుకోవాలి. మనకు రైట్ సైడ్ కొంచెం లెఫ్ట్గా మనకు వదిలేస్తే మనకు రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకే, కొంచెం ఫాస్ట్గా లాగేస్తే లారీ కూడా వచ్చేసాడు. కొంచెం ఆగదాం. ఓకే, చూసుకొని ఇంక లాగేయాలి. ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనకు. చూడండి, రైట్ సైడు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గుడులన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. మా ఊర్లో కూడా చందా వసూలు చేశారు. నేను కూడా కొంచెం ఇచ్చాను. అంటే రెగ్యులర్గా ఎక్కువ ఇచ్చేవాడిని, కాకపోతే ఈసారి బడ్జెట్ అంత లేదు కాబట్టి కొద్దిగానే సరిపెట్టుకున్నాను. మన టౌన్లో నుంచి వచ్చినాక ఏపీ టూరిజం కార్డ్ మనకు లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్లైఓవరు మనకు ఈ తిరుపతి అంటే కాళహస్తి ఊర్లోకి వెళ్ళకుండా మనకి ఫ్లైఓవర్ కానీ తొందరగా కంప్లీట్ అయిందంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లారీకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని మొత్తం పచ్చిగా వేసేసినాడు. ఇప్పుడు మనం మళ్ళీ
కొంచెం క్రాస్ చేసుకొని ఫాస్ట్గా వెళ్దాం, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. అందులో కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఈరోజు ఏంటంటే వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి మనకు. అందులో ఏపీకి 5 days భారీ వర్ష సూచన అనేది ఇచ్చున్నాడు మనకు. ఈ ఒక్కరవ గ్రావెల్ వేసాడు. ఏంటంటే మనకు జర్నీ అంతా ఇలా చిన్న చిన్న బిట్లుగా లేట్ అయిపోతూ ఉంటుంది. చూడండి లొకేషన్ అయితే మామూలుగా లేదు. మనకు లెఫ్ట్ సైడ్లోనే కాళహస్తి దాటంగానే లెఫ్ట్ సైడ్లో కూల్ డ్రింక్ కంపెనీ అన్నమాట. మనకి ఇక్కడి నుంచే ఫ్యాంటా కానీ స్ప్రైట్ మాజా అన్నీ తయారై వస్తాయి. కూల్ డ్రింక్ కంపెనీ అన్నమాట లెఫ్ట్ సైడ్ ఉండేది. మనకి ఇది దాటంగానే మనకు అన్ని దగ్గర టోల్ గేట్లు ఉన్నాయి. కాకపోతే నాయుడుపేట తిరుపతి మధ్యలోనే టోల్ గేట్ అయితే లేదు. అది కూడా ఇక్కడ మనకు టోల్ గేట్ అయితే పెట్టేశారు. చూడండి ఇదే మనకు తొందరలో నాయుడుపేట టు తిరుపతి మధ్యలో టోల్ గేట్ అనేది ఏర్పడుతుంది. అతి కొద్ది కాలం తొందరలోనే మనకు తిరుపతి టోల్ గేట్ అయితే ఏర్పడబోతుంది. అప్పుడు దాకా మనకు ఏంటంటే ఎక్కడ కూడా మనకు టోల్ గేట్ లేని ప్లేస్ అంటూ ఒకటి ఉంటే అది ఇప్పుడు దాకా ఇంతకుముందు వరకు నాయుడుపేట టు తిరుపతి మధ్యలో అయితే టోల్ గేట్ లేదు. అది రోడ్డు బాగలేని దానివల్ల పెట్టలేదు అనుకుంటా. ఇప్పుడు 6-way చేసేసాడు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి మనకు రోడ్లు అయిపోయే లోపల టోల్ గేట్ కూడా పెట్టేయడం జరుగుతుంది. రైట్ సైడ్ తీసుకుంటే మనం ఏర్పేడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లైఓవర్ వదలడం వల్ల ఏర్పేడులో ఎంతోమంది ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. ఇంచుమించు ఏర్పేడే మెయిన్ మైనస్ పాయింట్. చూడండి ఏర్పేడ్ హైవే ఎంత బాగుందో. రైట్ సైడ్ మనకు ఆ ఏర్పేడు కొండలు మనకు ఎదురుగా చూడండి, మీరు గమనించండి. అక్కడక్కడ లైటింగ్ పడతా వర్షం పడే విధంగా ఉంది. మబ్బులన్నీ కమ్ముకొని లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూడండి గైస్. ఇంకోటి ఏంటంటే మనకు ఏర్పేడ్లో ఈ ఫ్లైఓవర్ పడడం వల్ల ఇంచుమించు ఒక 1 hour అయితే కలిసి వస్తుంది. ఏంటంటే ఏర్పేడ్లో కాళహస్తి కాదు వెంకటగిరి నుంచి వచ్చి ఇటు మనం తిరుపతి టు కాళహస్తి నాయుడుపేటకు వచ్చేవాళ్ళు, నాయుడుపేట నుంచి తిరుపతికి పోయేవాళ్ళు, అక్కడ టర్నింగ్ ఆడ సెంటర్లో మనకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనేది జరిగి ఇంచుమించు 1 hour, ఒక్కోసారి 2-3 hours కూడా పడిన రోజులు అయితే ఉన్నాయి. నాకు కారులో కస్టమర్స్ని తీసుకెళ్ళి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంతో బాధపడ్డాను. అసలు ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంచుమించు 1.5-2 hours మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏర్పేడు. ఇప్పుడు ఏర్పేడు దాటేసి ఏర్పేడు బైపాస్ వేసేసేలకి మనకు చాలా అయితే చాలా కన్వీనియంటు. ఏర్పేడు దాటంగానే మనకు మల్లారం అవన్నీ వస్తాయి. మల్లారం దాటంగానే మనకు ఇంచుమించు ఆల్మోస్ట్ తిరుపతి రోడ్ తిరుపతి అంటున్నా ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే దగ్గరికి వచ్చేసాం. కాకపోతే ఈ ఒక్కరు ఫ్లైఓవర్ ఇబ్బంది వల్ల కొంచెం ఈ 1-way పెట్టేశారు. ఇక్కడ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని. సో గాయస్ దుమ్ము అయితే చాలా దరిద్రంగా ఉంది. కళ్ళుతో కూడా మూసుకుపోతున్నాయి. మనం ఇప్పుడు ఇదే ఎయిర్పోర్ట్ రోడ్డు, కొత్తగా ఎయిర్పోర్ట్ రోడ్ అయితే వేశారు మనకి ఇక్కడ. మనం నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇది దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేదానికి. ఇక్కడ చూడండి మనకు రైట్ సైడు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. రైట్ సైడ్ ఇదండి చూపిస్తాను. ఇది మెయిన్ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి, తిరుపతి రేణిగుంట నుంచి సైడ్ వచ్చే వాళ్ళకి అది దగ్గర అవుతుంది. మనం నాయుడుపేట నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు దగ్గర అవుతుంది. అసలు ఎయిర్పోర్ట్ రూటు చూడండి మనకు ఎంట్రన్స్లోనే శిలాపథకం అయితే కనిపిస్తుంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పర్యావరణం చాలా క్లీన్ అండ్ గ్రీన్గా, అసలు అక్కడికి వెళ్తే మనకు రావాలనిపించదు, అంత క్లీన్ అండ్ గ్రీన్గా గ్రీనరీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మనకు చూడండి లెఫ్ట్ సైడ్ అంతా ఈ బండ్లు ఆగున్నాయి కదా, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉండింది, ఇప్పుడు కూడా ఉందనుకోండి. ఏంటంటే మేము సైడ్ ఆపుకుంటాము, అంటే ఫ్లైట్ వచ్చే టైంకి వాళ్ళు ల్యాండ్ అయ్యి బయటకు వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు మేము కార్లు తీసుకొని అయితే వెళ్తాం పికప్ చేసుకోవడానికి. ఎందుకంటే ముందుగా వెళ్ళి మనం ఎయిర్పోర్ట్లో ఎంట్రన్స్ అయినామంటే టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్ ఫీజు కట్టాలా, అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే వాళ్ళు వచ్చేదానికి మనకు కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందువల్ల మేమంతా కూడా
ట్యాక్సీలు నడిపే వాళ్ళంతా కూడా పక్కన అంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే పార్క్ చేసుకొని ఉంటాం. తిరుపతి నుంచి ల్యాండ్ అయ్యి కస్టమర్లు బయట వస్తేనే మేము వెంటనే వెళ్ళి అంటే ఎయిర్పోర్ట్ టైం వచ్చేసి 13 మినిట్స్ ఏమే ఉంటుంది కేవలం. అందువల్ల ఏంటంటే పార్కింగ్ ఫీజు ఎందుకు వృధా కట్టాలి కస్టమర్లని కూడా మేము కస్టమర్లు బయట వచ్చి ఫోన్ చేసిన తర్వాతే మేము వెళ్ళి పికప్ చేసుకొని ఆ లిమిటెడ్ 13 మినిట్స్లోనే బయట వచ్చేసి కొంచెం సేఫ్గా ఉంటాం. ఏంటంటే పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. చూడండి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నేనైతే చాలాసార్లు వచ్చాను, కాకపోతే ఈరోజు రావడానికి ఒక కారణం అయితే ఉంది. మనం ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ఖచ్చితంగా బైకుకి కూడా టోల్ ఫీజు ఛార్జ్ చేస్తున్నాం. నేను ఆ అబ్బాయిని అడిగాను, ఏంటంటే తమ్ముడు మనం లోపలికి వెళ్ళొచ్చా అంటే ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వెళ్ళి విమానాలు చూడడానికి వెళ్ళొచ్చా అని అడిగాను. లేదన్నా వెళ్ళనీయట్లేదు, ఇంతకుముందు కరోనా ముందు అయితే వెళ్ళనిచ్చేవారు కానీ అమౌంట్ కట్టించుకొని టికెట్ రూపంలో తీసుకొని లోపలికి వెళ్ళనిచ్చేవారు, కానీ ఇప్పుడైతే కరోనా తర్వాత నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పాడు. బైక్కి ఎంత తమ్ముడు అని అడగంగానే అన్న హాఫ్ అన్ అవర్కి 15 రూపీస్ అయితే చెప్పాడు బైక్కి. ఇంకా హాఫ్ అన్ అవర్ దాటిందంటే ఇంకొక 10 రూపాయలు అయితే ఎక్స్ట్రా పడుతుంది. లాస్ట్లో చెప్తాను ఎంత అయింది నాకు. ఇంకా అబ్బాయి దగ్గర తీసుకున్నాను, చేంజ్ లేక ఫోన్పే చేసి. ఇంకా చూడండి ముందు ఎంట్రన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు కన్స్ట్రక్షన్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు తిరుపతి అంటేనే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే అంతా పైవాడి లీల కాబట్టి. తిరుమలలో మనకి ఎలా అయితే ప్లెజెంట్గా గ్రీనరీగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుందో మనకు తిరుపతి ఎయిర్పోర్ట్ పర్యావరణం కూడా అలాగే ఉంటుంది. సో గైస్, మనం ఇక్కడికి చేరుకోవాలన్నా బస్ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఉన్నాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి ఎయిర్పోర్ట్కి. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరుపతి బస్ స్టాండ్కి ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే బస్సు అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు చూడండి ఎదురుగా ఉండేటివి ట్యాక్సీలు. మనకి ఇక్కడ పెయిడ్ ట్యాక్సీ కూడా ఉంది. ఇక్కడే మనం ఎక్కడ అంటే ముందుగా మనకు ట్రావెల్స్లో బుక్ చేసుకోకుండా ఒకవేళ ల్యాండ్ అయినా కానీ మనకి ఇక్కడైతే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. గాయస్, ప్రజెంట్ మనమైతే ఎయిర్పోర్ట్ వచ్చేసాము. ఇదే ఎయిర్పోర్ట్. ఒకసారి ఎయిర్పోర్ట్ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా కట్టారు చూడండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, సారీ, మనం ఇక్కడ తెలియకుండా ఒకవేళ మనం ఏ ట్యాక్సీ బుక్ చేసుకోలేదు ముందుగానే, అలాంటి ఇబ్బంది అయితే పడబడలేదు. జస్ట్ మనకు కార్ రెంటల్ వచ్చేసి 700 అయితే పడుతుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి బస్ స్టాండ్ వరకు 700 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు, ఓన్లీ డ్రాపు. నా కొడుకు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్లో ఆడుకున్నాడు. బైక్ ఆడికి తిరుగుతాను. ఈరోజు కేవలం నా కొడుకు కోసం, అంటే నా కొడుకు నాన్న ఒకసారి నాకు విమానం చూపించు అనేలేకి వాడి కోసం తీసుకొచ్చాను. ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. కాకపోతే అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. అరే చూపించలేకపోయానే అనే బాధ అయితే ఉంది. అయినా వాడు అడిగిన దానికి ఎయిర్పోర్ట్కి అయినా కనీసం ఎయిర్పోర్ట్ అయినా చూడరా అని చెప్పి తీసుకొచ్చాను. చూడండి ఎయిర్పోర్ట్ పర్యావరణం అయితే చాలా బాగుంది. గ్రీనరీ కానీ మంచి చెట్లు కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ప్లెజెంట్గా ఉంటుంది. మా వాడి ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూడండి గైస్, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గైస్. చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి, మనకి దగ్గరలో ఉండి తిరుపతి కాబట్టి
అందులో తిరుపతి జిల్లా వాళ్ళం కాబట్టి ఒక్కసారైనా తిరుపతి ఎయిర్పోర్ట్ చూడడానికి రండి, చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ ఫ్రంట్ వ్యూ. మేమైతే ఆ టెర్మినల్ అన్నమాట, డిపార్చరు. అక్కడ డ్రాప్ చేసి ఇలా ట్యాక్సీ వస్తుంది కదా, సేమ్ కస్టమర్లు అక్కడ డ్రాప్ చేసి మేము ఇలా వచ్చేస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సరే అని చెప్పి లోపలికి వెళ్దామని ట్రై చేశాను. అక్కడ పోలీస్ సార్ వచ్చేసి వద్దు, నాట్ అలౌడ్, కెమెరా కూడా షూట్ చేయబోకండి అని చెప్పి తరిమేస్తాడు. చూడండి, ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేటివన్నీ విఐపి పార్కింగ్ అన్నమాట. అంటే కలెక్టర్, ఎమ్మెల్యే వీళ్ళకి పోలీసు విఐపి పార్కింగ్ అన్నమాట. మనకు ఆడ పార్కింగ్ అయితే అలా ఉండదు. చూడండి, పోలీస్ సార్ వాళ్ళు ఏదో వెళ్ళిపో అంటున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూడండి అంటారు, ఇది డిపార్చర్ వద్దు, వెళ్ళిపో అంటూ ఉన్నాడు. మా వాడు డిసప్పాయింట్ అయిపోయాడు. సారీ డాడీ, ఇంకోసారి ఖచ్చితంగా మనం ఫ్లైట్ ఎక్కుదామని చెప్పాను. సరే నాన్న అన్నాడు. ఓకే, మనకి ఇక్కడే యూనియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది, లేకపోతే ఉండరు కదా. ఓకే, ఇవి వచ్చేసి ట్రాలీస్ అన్నమాట, మనకు లగేజ్ తీసుకుపోవడానికి. నాన్న చూడరా, మా వాడికి చెప్తున్నాను సారీ డాడీ అని. మనకు ఇక్కడే కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ పెయిడ్ సర్వీస్ ఉంది కదా, ప్రీపెయిడ్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. మనకు ఇక్కడికి వచ్చి ట్యాక్సీ కావాలని అడిగితే 700 అయితే తీసుకుంటారు, తిరుపతి బస్ స్టాండ్ డ్రాప్ వరకు. చూడండి, ఆఖరికి చుట్టూ తిరిగాను. అక్కడ మనకు లోపల ఒక ప్లేన్ ఆగుంటే, నాన్న ఇదన్నా చూడరా అని చెప్పి వాడిని పైకెత్తుకొని చూపించాను. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. నాన్న, విమానం ఎట్టుందే? ఎంత పెద్దదే? ఎంత పెద్దదే? ఎంత పెద్దదే? ఏడుంది విమానమా? సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.